వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగ్గంపేట మండలం చేకొత్తూరు శివారున రహస్యంగా కోడిపందాలు ఆడుతున్నట్లు FMHMRL సమాచారం మేరకు జగ్గంపేట SI రఘునాథరావు సిబ్బందితో దాడులు నిర్వహించారు. కోడిపందాల స్థావరంపై నిర్వహించిన దాడుల్లో 4 పందెం రాయుళ్లను, 2 కోడి పుంజులను, 2 కోడి కత్తులను, 2050 రూపాయలను నగదును స్వాధీనం చేసుకున్నట్లు SI రఘునాథరావు తెలిపారు. జగ్గంపేట మండల పరిధిలో ఎక్కడైనా రహస్యంగా కోడిపందాలు, పేకాట, జూదాలు నిర్వహించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మహేంద్ర అందులో సార్ బంజారాహిల్స్ లోని TRS కార్యాలయంలో ఉద్యమకారుల భూ పోరాటం పోస్టర్ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. కవిత మాట్లాడుతూ జూలై 2న ఉప్పల్ బగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటాం. ఉద్యమకారుల భూ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలి. జూలై 2న ఉప్పల్ బగాయత్ లో భూ పోరాటం చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చే విషయంలో ప్రభుత్వం తస్సారం చేస్తోంది. వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమి ఇవ్వాల్సిందే. మరోమారు కొంతమంది వ్యక్తులు, శక్తులు తెలంగాణ వాదం మీద దాడి చేస్తూ తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. అందుకే వాళ్ళ కుట్రలను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మనందరి చారిత్రక కర్తవ్యం. ఉద్యమకారులకు మంచి జరగాలని భావించే వాళ్ళంతా పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా యువత, మహిళలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలి. మీ భవిష్యత్ కోసం ఉద్యమకారులు వాళ్ళ జీవితాలని త్యాగం చేశారు కనుక వారికి మంచి చేసే కార్యక్రమంలో మనమంతా పాల్గొనాలని అన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి ఇవాళ అనేక ఉద్యమ సంఘాలు, ఉద్యమకారుల యొక్క సంఘాలందరి ఆధ్వర్యంలో కూడా జూలై 2వ తారీఖు నాడు ఉప్పల్ బగాయత్లో ప్రభుత్వం భూమి ఏదైతే ఉందో దాన్ని భూ పోరాటం ద్వారా తెలంగాణ ఉద్యమకారులందరం కూడా మరి ఆక్రమించుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. అది ఆక్రమణ కాదు, వాస్తవానికి సక్రమమే. ఎందుకంటే ఈ భూమి మాదే, ఈ భూమి కోసం కొట్లాడింది మేమే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తాత్సరం ఏదైతే ఉందో అలా కాకుండా తొందరగా ఉద్యమకారులను గుర్తించి తక్షణమే భూమి ఇవ్వాలి 250 గజాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఇవాళ తెలంగాణ వాదం మీదనే రకరకాలుగా దాడులు చేస్తూ అనేకమైనటువంటి వ్యక్తులు, శక్తులు మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేటటువంటిది మనందరి యొక్క చారిత్రక కర్తవ్యంగా భావించి తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులకు లాభం జరగాలని కోరుకునే తెలంగాణ బిడ్డలు, ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద పెట్టున వచ్చి ఇక్కడ పాల్గొనాలి ఈ కార్యక్రమంలో అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు భవిష్యత్ తరాల వాళ్ళు, మీ భవిష్యత్తు బాగుండడానికే చేసినటువంటి ఉద్యమకారులు వారి జీవితం అంతా కోల్పోయారు. కాబట్టి యువ మిత్రులు పెద్ద పెట్టున ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.
జై తెలంగాణ. ఒకరిద్దరు వాయిస్. ఏపీ లిక్కర్ స్కామ్ కింగ్ పిన్ ప్రభుత్వం మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని, ఏపీఎస్బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి వాసుదేవారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ రోజు ఈడీ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో వీరిద్దరిని అదుపులోకి తీసుకుంది. సోదాల అనంతరం వీరిద్దరిని హైదరాబాద్ నాంపల్లిలో పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. రోడ్డు ప్రమాదంలో నడి రోడ్డుపై తీవ్ర గాయాలతో మహిళ మృతి చెందింది. అయితే మృతదేహం దాదాపు 35 నిమిషాల పాటు నడి రోడ్డుపైనే ఉండిపోయింది. షేర్లింగంపల్లి పరిధిలోని మదీనాగూడలో జరిగిన ఘటన ఇది. 35 నిమిషాల పాటు మృతదేహాన్ని రోడ్డుపై నుంచి తొలగించలేదని అధికారుల తీరుపై ప్రజల అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ తీవ్ర గాయాలతో రోడ్డుపై ఉన్న అధికారులు ఇలాగే స్పందిస్తారా అంటూ విమర్శలు గుప్పించారు. రోడ్డు క్రాస్ చేస్తుందా? నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యధిక కాలం 4399 రోజులు నిరంతరాయంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా చారిత్రక రికార్డు సృష్టించడంతో దేశం మరింత అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ నాచారంలో బీజేపీ నేతలు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలకు షిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మోదీ దీర్ఘాయుష్తో జీవించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ రవి నాయక్ మాట్లాడుతూ మోదీ దేశానికి నిరంతర సేవలు అందించాలని మరియు వికసిత్ భారత్ ఆశయం నెరవేరాలని ప్రార్థించారు. ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో మోదీ నాయకత్వంలో దేశానికి స్థిరమైన పాలన లభించడం గర్వకారణమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా మోదీ ఒక సరికొత్త మైలురాయిని చేరుకున్నారని వారు కొనియాడారు. महाराज की जय। भारत माता की जय। भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्व। नरेंद्र मोदी गारी नायक मोदी गारी नायकत्व। जय श्री राम। जय श्री राम। भारत माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। भारत माता की जय। भारत माता की जय। भारत माता मुद्दु बिड्ड नरेंद्र मोदी गारी नायकत्व। भारत माता मुद्दु बिड्ड नरेंद्र ప్రపంచ అవయవ ట్రాన్స్ప్లాంట్ డే వేడుకలను బంజారా హిల్స్ లోని సౌత్ ఏషియా లివర్ ఇన్స్టిట్యూట్ లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాడు అవయవ ట్రాన్స్ప్లాంట్ విధానానికి అధ్యక్షుడిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన మాజీ ఐఏఎస్ పివిఎన్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లివర్ దాతలతో పాటు గ్రహీతలను డాక్టర్ టామ్ చెరియన్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో 2 లక్షల మందికి పైగా అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని సంతోషంగా బతుకుతున్నారని తెలిపారు. ఒకప్పటితో పోలిస్తే నేడు అవయవ ట్రాన్స్ప్లాంట్ చికిత్స విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. ఇండియాలో ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రంగా పెరుగుతున్నదని, ఇది ఆందోళనకరంగా ఉందని, దీనిని లివర్ సిరోసిస్ గా మారకముందే జాగ్రత్త పడాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను చిన్న వయసులోని లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారికి కాలేయం అందించిన కుటుంబ సభ్యులను ఆయన సన్మానించారు. Special friend and former
smallest transplant in Andhra, and please come. Donated her liver Yes, to sir, the yes. child, and she is, her baby, Deepu Naidu, is the smallest liver transplant in Andhra Pradesh. Deepu, where's Deepu? He was so shy, he wouldn't talk. Video. Yeah, yes. మాస్క్ ఏమో దుమ్ము పెట్టండి. Very shy boy. He was 6 months old when Sir, look at the straight camera. Straight camera. Okay. ఆగా 1 minute సార్. వన్ మినిట్. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. it's okay, it's okay. No problem, బయట తీసుకెళ్ళి. ఆ పిల్లగాని కూడా ఉండే ఏం కాదు, అయిన ఉండే. దగ్గర అలా మాట్లాడుతుంటే దగ్గర ఇంకా Specialist dietitian, we are delighted to have you all today on the occasion of World Transplant Day. To begin the program, I would like to invite Dr. కూడా 18 సంవత్సరాలు పనిచేశారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పనిచేశారు. అందులో లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్గా బెస్ట్ ఇన్ ద వరల్డ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. అక్కడ కూడా వారి సక్సెస్ రేటు 95% పైన ఉండేది. లండన్లో కూడా వారు ఇక్కడికి వచ్చినాక, హైదరాబాద్ మొదటిసారి వచ్చినప్పుడు ఆ కొద్ది కాలం తర్వాత నన్ను కలిశారు. మా కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉండటం వల్ల కలిసాం అనమాట. వారి కమిట్మెంటు, డెడికేషన్, పర్టికులర్గా పేషెంట్స్ విషయంలో వీళ్ళని బాగు చేయాలి, డబ్బు కంటే కూడా ప్రధానం వాళ్ళని ట్రీట్ చేయాలి కరెక్ట్గా అనేది నాకు బాగా ప్రేరేపించింది. నేను చాలా కాలం క్రితం ఇక్కడ హెల్త్ సెక్రటరీగా పనిచేశాను కంబైన్డ్ స్టేట్లో. ఆ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గన్స్ యాక్ట్ పట్టుకొచ్చింది. దాన్ని మన అప్పటి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక యాక్ట్గా తీసుకొచ్చే అవకాశం నాకు కూడా కలిగింది. దాని తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ అవి జరుగుంటాయి. ఆ కాలంలో ఏంటంటే ముఖ్యంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో కమర్షియల్గా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని చెప్పి అనేక రకాలుగా సోషల్ మీడియాలో, ఆ కాలంలో న్యూస్ పేపర్స్లో అట్లా వచ్చేది. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పట్టుకొచ్చారు. ముఖ్యంగా కిడ్నీస్ విషయంలో బ్లడ్ రిలేటెడ్ అయితే తప్ప కుదరదు అని చెప్పి దానికి ఒక కమిటీ కూడా వేశారు. మొట్టమొదటిసారి కమిటీలో డాక్టర్ జిఎన్ రావు గారు, ఎల్వి ప్రసాద్ ఫౌండరు, వారు చైర్మన్గా ఉండేవారు. తక్కిన మెంబర్స్ ఉండేవారు. అదే టైంలో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్స్ కూడా బాగా కంట్రోల్ పెట్టాలని వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా గట్టిగా అందరూ కూడా చెప్పారు. డాక్టర్ గోపాలకృష్ణ గారు సీనియర్లు ఆ రోజుల్లో. చరియన్ గారు, వారి తండ్రి గారు కూడా ఎంతో సేవ చేసిన వ్యక్తి. వారు పద్మభూషణ్ జేకబ్ చరియన్ గారు. వారు తమిళనాడులో అనేక చారిటబుల్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ కట్టారు. అవి కూడా డాక్టర్ టామ్ చరణ్ గారే చూస్తూ ఉంటారు కమిటీస్ ద్వారా. ఇట్లాంటి వ్యక్తి మనకి హైదరాబాద్లో ఈ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయటం, ఇప్పుడు పేషెంట్లు కొంతమంది చూసాం మనం, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ లైఫ్ పూర్తిగా మారిపోయి చక్కగా ఆనందంగా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇంకా సొసైటీ కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీకే కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు అంటే చాలా సంతోషకరమైన విషయం. Respected Honorable Sharma sir, Madam, my valuable staff, respected, celebrate World Transplant Day. World Transplant Day might not mean much to many people, but there are 2 lakh people, patients living in India who have received an organ transplant. And the important thing is, none of them will be alive without a transplant.
Even though I have done more than 800, 850 liver transplants in my life, I still find transplantation magical, because all of you have seen organs of goats lying in a shop. Similarly, we take out the organ of a donor like this mother here who donated to the child here. And this child is special. His name is Vishal. He is the smallest ever liver transplant in combined Andhra, nearly 10, maybe 8 years ago. The other baby who was here is the smallest ever transplant in Andhra Pradesh. And this boy was like that child, and now he is going to school as normal. This is the magic of transplantation. South Asian Liver Institute has contributed to transplantation in a small way in our state and in India. We were responsible for helping the Usmania team start transplantation. I did the first liver transplant with Dr. Pratap Reddy and Dr. Madhusudan. Then the Principal Secretary of Health, Dr. Arun Triwari, wanted us to start transplantation in NIMS. So Professor Birappa and I started the liver transplant team program in Nizam's Institute, and we ran it together for 10 years. And South Asian has never taken any money from any government for doing any of these things. Now, apart from that, we also did the first ever split liver transplant successfully in South India. And that is where we take one organ, we divide it into two and give it to two people. So 2 people are benefited. And this is something very special, I think. We also have contributed a lot towards research in the field of transplantation. In fact, last maybe 4 months ago, we issued a warning to our people to stick to the rules of prescription of antibiotics. Our country, our India, has got more antibiotic resistance than any other country in the world, because we are not sticking to the rules of prescription and antibiotics only when necessary. In fact, Mr. Umesh, who will come here in a few minutes, is one of our transplant recipients. I want his story because he runs several pharmacies in Telangana. Saundarya madam, who is sitting at తమకు తాత ద్వారా సంక్రమించిన ఆస్తిని నమ్మించి తనతో సంతకం చేయించుకొని కబ్జా చేశారని యాదాద్రి మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లపై పలుగుల శ్రీవాణి అనే మహిళ ఆరోపణలు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వాసల మర్రికి చెందిన పలుగుల శ్రీవాణి అనే మహిళ విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ నాయనమ్మ తమ్ముడి కొడుకు వరుసకు తనకు మామ అయిన యాదాద్రి మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తనకు 8 ఫ్లాట్లు 80 లక్షల నగదుని ఇస్తానని బాండ్లపై సంతకాలు చేయించుకొని మోసం చేశాడని అన్నారు. ఆయనపై న్యాయ పోరాటం చేస్తున్నా తాను ఇప్పటికే తన ఇంటి ముందు ఆత్మహత్య యత్నం చేసి బ్రతికి వచ్చానని తెలిపారు. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు అనుచరులు తమ చుట్టూ తిరుగుతూ భూమిని వదులుకోవాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. పోతంశెట్టి వెంకటేశ్వర్ల నుండి తమ భూమి ఇప్పించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళ విజ్ఞప్తి చేశారు. మైక్ తీసుకోండి అమ్మా, అటు సైడ్ లాస్ట్ తీసుకోండి. నా పేరు పలుగుల శ్రీవాణి. మా అత్తగారు ఊరు వాసాల, మరి మా అమ్మ వాళ్ళది భువనగిరి. మా అమ్మ వాళ్ళ భువనగిరి అయితే మా తాత సంపాదించిన ఆస్తి మా డాడీకి రావాలి. మా డాడీకి 2 భార్యని, ఫస్ట్ భార్య బిడ్డని.
సెకండ్ భార్యకి 2 బిడ్డల కొడుకు. అయితే ఈ పోదంచెట్టి వెంకటేష్ అన్నట్టు ఆయన మా నాయనమ్మ వాళ్ళ తమ్ముని కొడుకు. ఈ భూమి గొడవలు అవుతుంటే నేను అగ్రిమెంట్ చేసుకొని నేను ప్లాట్లు కొడతా అని చెప్పి వచ్చిండు. వచ్చి మా ఊరికి వచ్చిండు, వాసాలమరికి వచ్చి, నేను నాకంటే చిన్నోడైన, వానక్క నీకేం కావాలంటే ఏమిస్తావు మామ అంటే, ఇట్లా గొడవలైన అన్నీ అయినాక నీకు 8 ప్లాట్లు 80 లక్షలు ఇచ్చే కూర్చు నాది వానక్క, నీకు ఇస్తా, నువ్వు అగ్రిమెంట్లో సంతకం పెట్టు వానక్క అంటే పెట్టిన తర్వాత 2 ఏళ్ళు అయినాక అది క్యాన్సిల్ అయింది అన్నాడు. ఇంకో అగ్రిమెంట్ వానక్క అంటే సరే అని పెట్టినాక ఇంకో అగ్రిమెంట్ వానక్క అది కూడా క్యాన్సిల్ టైం అయిపోయిందంటే పెట్టినాక పార్టీషన్లలో పెట్టుకుంటున్న విషయం నాకు చెప్పలే, నాకు అమ్మతోడు నాకు తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ లేస్తలేడు, అప్పటిదాకా ఫోన్ లేపిండు. ఆ 3వసారి అగ్రిమెంట్లో పెట్టొచ్చినాక ఫోన్ లేస్తలేడు, ఇంటికి పోతే దొరుకుతలేడు. ఆయన భార్యకు కూడా 2 సార్లు కలిస్తే మామయ్యకే ఫోన్ చేయరా నామన్నది. ఇక కలుస్తలేడు, ఇక లేపుతలేడు, ఏం చేస్తలేడు. నాకు ఇక దమక్ ఖరాబ్ అయ్యి భువనగిరి రోడ్లు మా వాళ్ళు ఉండి ఫోన్లు చేసి వాణి ప్లాట్లు అమ్ముతున్నారు నీకు తెలుసా అంటే, అయ్యో రామా అని చెప్పి వచ్చి కేసు వేసినా కూడా అమ్ముకుంటున్నా అంటే, ఆ కేసు వేసినప్పుడు తెలిసి నాకు పార్టీషన్ల మీద పెట్టించుకున్నాను. ఇక ఆ రోజు నుండి కొట్లాడుతూనే ఉన్నా, అడుగుతూనే ఉన్నా. లాస్ట్ ఇక వీడు ఇట్లా కాదని మల్లన్న దగ్గర పోయినా, మల్లన్న అట్లా చెప్పిండు. లాస్ట్కి వచ్చి ఎలక్షన్ల ముందట వాళ్ళ ఇంటి ముందట సూసైడ్ చేసుకున్న తర్వాత ఇక చక్కగా పోయి మల్లన్న కాళ్ళక్కడ కూర్చుండాక ఈమె మైక్ ఇట్లా ప్రెస్ మీట్ అవన్నీ పెట్టకుండ్రి, నేను ఆమెకు చేయాలి చేస్తా అన్నా అని చెప్పిండు. సరేగా పెద్ద మనిషి చెప్పిండు అనేసి 6 రోజులు ఎయిమ్స్ హాస్పిటల్ బీబీనగర్ హాస్పిటల్ అడ్మిట్ అయినా. కనీసం చూడనీకి ఫోను ఏది లేదు, మా బాబాయ్లే కానీ వాడే కానీ ఏది లేదు. బయటకు వచ్చినాక ఇక 2 నెలలైంది 3 నెలలైంది మల్లన్న ఫోన్ కూడా రెస్పాన్స్ అయితే లేడు. పోదంచెట్టి కానీ రిలేషన్ అని నమ్మినా కానీ బయటోడైతే నేను అంత ఈజీగా నమ్మకం. సర్వే నెంబర్లు 211, 213, 217 సర్వే నెంబర్లు 505 ఎకరాల చిల్లర వచ్చింది. అందులో నాకు సగం రావాలి, కానీ నేను సగానికి కూడా ఆశపడలే. నాకు ఇస్తా అన్నదే ఏమన్నా, వాళ్ళు కూడా ఊరగాదు మా డాడీ కుట్టినలే కదా అని చెప్పి నేను ఓపిక పట్టిన. 8 ప్లాట్లు 80 లక్షలు అని చెప్పి ఇస్తనే లేడు. ఇంతవరకు ముఖం కాని రాలేదు. ఇక ఏమన్నా చేస్తే మొన్న పోలీస్ స్టేషన్కి ఇచ్చిండు. ఈ రీల్స్ చేస్తే 10:30 వరకు ఉన్న మీ పిల్లల్ని వేసుకొని పోలీస్ స్టేషన్ ప్లాట్లు 80 లక్షలు ఇస్తా అన్నదే ఇవ్వమంటున్నా, వాడు ఇవ్వకున్నదే ఇవ్వమంటున్నా. ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్తున్నా, మీ రాజకీయమో ఏ రాజకీయం నీ దాకా వచ్చిందో తెలియదు కానీ నా 8 ప్లాట్లు 80 లక్షలు ఇవి రేవంత్ అన్న. నేను కోరుకునేది ఒక్కటే, నేను సగం అడుగుతలేను, 8 ప్లాట్లు 80 లక్షలు అడుగుతున్నా. నా ఊళ్ళో వెండిపోటు ఓడిచిరు రేవంత్ అన్న, నాకు న్యాయం జరగాలన్నా, నీకు దండం పెడతాన్నా. కాకపోతే నువ్వు ఎంక్వైరీ చేసుకోవాడు, పైసలు ఇస్తా నేను తిన్నానా, ఏమైనా కొనుక్కున్నానా, ఏమైనా చేసినా మా ఊళ్ళో ఎంక్వైరీ చేస్తే తెలుస్తాయి కదా అన్న. దండం పెట్టి చెప్తున్నా రేవంత్ అన్న, నా ప్లాట్లు మా అయ్య ఆస్తి నేను తినాలి. నా పిల్లలు నేను చాలా కష్టంలో ఉన్నాను. నాకు షుగరు బీపీ మొన్న సూసైడ్ ఐటమ్ చేసిన నుండి కూడా ఆరోగ్యంగా లేను. మా బిడ్డ దగ్గరనే ఉంటున్నా. అందరు కనకరించాలి, నా మీద దయ చూపియండి. నేను కోరుకునేది 8 ప్లాట్లు 80 లక్షలు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఆర్కే రోజా గురువారం నాడు దర్శించుకున్నారు. రోజా మాట్లాడుతూ, ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉంటుంది. నూతన ఉత్తేజంతో ప్రజలకు సేవ చేసే శక్తిని స్వామివారు మాకు ప్రసాదించాలని వేడుకున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని స్వామిని ప్రార్థించారు. వారి కుటుంబాలకు ఆయన అండగా ఉండాలని వేడుకున్నానని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. నమో వెంకటేశాయ. భక్తர்களுக்கு அறிவித்தார். திருமலையில் அரசியல் எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. भक्तों को सूचना, तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮವನ್ನು ಪೋಸ್ಟ್ చేయడం
సైడ్ స్వామి సైడ్ జరిగింది ఒక్క నిమిషం సైడ్ సైడ్ జరిగింది స్వామి సైడ్ 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 చెప్తే అర్థం కావట్లేదా సైడ్ సైడ్ తీయా ఫోన్ ఉన్నా అవసరం ఏకాదశి పుణ్యదినాన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటాయి అనేది అంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి కొత్త ఎనర్జీతో మళ్ళీ మేము రాజకీయాల్లో ప్రజలకి అండగా నిలబడి వారి కోసం పనిచేసేందుకు మాకు శక్తిని ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. అండ్ ఈరోజు ముఖ్యంగా వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించాలని, ఆ కుటుంబానికి భగవంతుడు అండగా నిలబడి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ. విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం. ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ. అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.